బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున దాడి చేసుకుంటున్నారు. ఇరాన్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితులు మరింత దిగజారక ముందే తమను స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పేలుడు శబ్దాలు, సైరన్ల మూతతో అక్కడి ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక తమను వెంటనే వెనక్కి తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పేలుళ్ల కారణంగా పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నాయని, అనుక్షణం ప్రాణభయంతో బతుకుతున్నామని చెబుతున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలంటూ కోరుతున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని కాపాడమంటూ సర్కారును ఆశ్రయిస్తున్నారు. చాలా మంది భారతీయ విద్యార్థులు ఇరాన్లో తక్కువ ఫీజులు ఉండటం వల్ల అక్కడికి మెడిసిన్ చదవడానికి వెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అక్కడి మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భారత ప్రభుత్వం తమను వెంటనే వెనక్కి తీసుకురావాలని కోరుతున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున దాడి చేసుకుంటున్నారు. ఇరాన్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితులు మరింతగా దిగజారక ముందే తమను స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పేలుడు శబ్దాలు, సైరన్ల మూతతో అక్కడి ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. తమను వెంటనే వెనక్కి తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పేలుళ్ల కారణంగా పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నాయని, అనుక్షణం ప్రాణభయంతో బతుకుతున్నామని చెబుతున్నారు. ఇక వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని వారు కోరుతున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని కాపాడమంటూ సర్కారును ఆశ్రయిస్తున్నారు. చాలా మంది భారతీయ విద్యార్థులు ఇరాన్లో తక్కువ ఫీజులు ఉండటం వల్ల అక్కడికి మెడిసిన్ చదవడానికి వెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అక్కడి మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భారత ప్రభుత్వం తమను వెంటనే వెనక్కు తీసుకురావాలంటూ కోరుతున్నారు. ఇక అక్కడ చదువు కోసం దాదాపు 10,000 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్కు వెళ్లడం, అక్కడ చదువుకోవడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా 350 మంది విద్యార్థులు ఒకే యూనివర్సిటీలోనే చదువుతున్నట్టు ఇక్కడ మనకు ప్రస్తుతం ఉన్న సమాచారం. రాత్రికి రాత్రి ఒక 5 కిలోమీటర్ల పరిధిలో అతిపెద్ద బాంబు శబ్దాలు రావడంతో అక్కడ ఉన్నటువంటి మన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారత ఎంబసీని ఆశ్రయించడం జరిగింది. భారతీయ ఎంబసీ కూడా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో కలవడం, మన విద్యార్థులను దగ్గరున్నటువంటి సురక్షిత ప్రదేశాలకు తరలించడం కూడా జరుగుతోంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఒక విషయం సూచించారు. గగనతలం మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు భూగర్భ ఏవైతే ఈ భూమిపైన వెళ్ళేటువంటి వే ఉందో, సో ఆ వే ద్వారా మేము మంచి ప్రదేశాలకు, సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులను కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించారు కూడా. కాకపోతే కాశ్మీర్లో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు అక్కడ తక్కువ ఫీజు ఉండటం వల్ల అక్కడ మెడిసిన్ చదవడానికి వెళ్లారు, ముఖ్యంగా ఇరాన్లో. సో ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మా పిల్లలు వైద్యులు అవ్వడం తర్వాత సంగతి, కాకపోతే ప్రాణాలతో భారతదేశానికి రాకపోయినా పర్వాలేదు, సురక్షిత ప్రాంతాలకు వెళ్తే చాలు అని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనతో ఇటు భారత ఎంబసీని కూడా వేడుకోవడం జరుగుతోంది.